హాయ్ గైస్, దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ తెలుగు రాజ్యం. ఈ రోజైతే మనం మార్కాపురంకి వచ్చేసాం. మార్కాపురంలో ఎక్కడికి వచ్చామంటే హీరా బ్యూటీ సెలూన్కి అయితే వచ్చేసాము. ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ చాలా బాగా మేకోవర్స్ చేస్తున్నారని విన్నాము. అండ్ దట్టు ఇక్కడ మేకప్ చేసే మేకప్ ఆర్టిస్ట్కి ఆల్మోస్ట్ 16 to 20 years ఎక్స్పీరియన్స్ ఉందట. అసలు ఏంటి, ఎలా చేస్తున్నారు, ఏంటిది అనే దానిపైన మనం కనుక్కోవడానికి వచ్చినాం అనమాట. మనతో ఉన్నారు మారిఫా గారు. హాయ్ మారిఫా గారు. హాయ్ అండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 2007లో ట్రైన్ అయ్యాను. 2011 నుండి స్టార్ట్ చేశాను. ఇక్కడ మార్కాపురంలో స్టార్ట్ చేసి 20 years అయిపోయింది. ఇప్పటి వరకు నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ 100 members వరకు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా చెయ్యాలనుకుంటున్నాను. ఈరోజు నేను మేకప్ చేసి చూపిస్తున్నాను బ్రైడ్కి. అది ఎలా ఉందో ఏంటో అనేది చాలామంది ఎలా చేస్తున్నారన్న ఒక క్యూరియాసిటీలో ఉన్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారని. అది మాత్రం నేను చేసి లైవ్లో చూపిస్తున్నాను. స్టార్ట్ ఎప్పుడు చేశారండి? నేను 2011లో స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పటి వరకు అయితే ఎటువంటి రిమార్క్ అనేది రాలేదు. కాకపోతే ఇంకొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను. దాన్నే నేను లైవ్లో చేయబోతున్నాను. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఈరోజు లైవ్లో చేస్తున్నాను. ఓకే. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. లైక్ బ్రైడల్ లుక్ చేస్తున్నాం, కొంతమందికి ఎల్లోయిష్ వస్తుంది, కొంతమందికి గ్రేయిష్ వస్తుంది, అలా అని చెప్పేసి మేకప్ ఆర్టిస్ట్లకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ ఈరోజు క్లారిఫై చేస్తూ మారిఫా గారు అయితే ఒక బ్రైడల్ లుక్ చేయబోతున్నారు. లెట్స్ వాచ్ ఇట్. హాయ్ అండి, నేను ఇప్పుడు బ్రైడల్ లుక్ చేయబోతున్నాను. మీరు చూడండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ మనం చేయాల్సింది స్క్రీన్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందు టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఇవి అనేది మన స్క్రీన్ CTM అంటాం దీన్ని. ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను స్కిన్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫౌండేషన్ అప్లై చేస్తున్నాం. ఫౌండేషన్ అనేది మనం హీట్ చేసుకోవాలి. హీట్ అంటే మన స్కిన్ టు స్కిన్ రబ్ అయినప్పుడు హీట్ అవుతుంది. ప్లేట్ మీద అయినా హీట్ చేసుకోవచ్చు, మన బాడీ టు బాడీ హీట్ చేసుకోవచ్చు. ఇది ఇలా అప్లై చేసుకోండి. ఎక్కువ బ్రష్ యూస్ చేస్తారు చాలామంది వరకు. బ్రష్ కంటేనే మన ఫింగర్ హీట్ వల్ల నీట్గా అప్లై అయిపోద్ది స్కిన్లోకి. చాలామంది వరకు చాలా లో బడ్జెట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్రషెస్ కొనలేని స్థితిలో కూడా ఒక చిన్న బ్లెండర్ తీసుకొని మన ఏలుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నీట్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని లైట్ బ్లెండ్ చేసేసుకుంటే స్కిన్ అనేది యాక్టివ్లో అయిపోతుంది. ఇలా ఒక బ్లెండర్ తీసుకోవాలి, దాన్ని కొద్దిగా లైట్ వెట్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇలా డాబింగ్తో, ప్రెస్ చేయొద్దు, ఓన్లీ లైట్ డాబింగ్తో అప్లై చేసుకోండి. నేను ఎలా డ్యాప్ చేస్తున్నానో ఆ టైప్లోనే డ్యాప్ చేసుకోవాలి. ఇలా రింకిల్స్ వచ్చినా కూడా ఇలా పైకి అప్ చేసేసుకొని చేస్తూ ఉండాలి. చాలామందికి డౌట్స్ వస్తాయి, ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని. అలా ఏం లేదు, చాలా ఫ్రీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అరే మేకప్ అంట ఇలా చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. దాని తర్వాత మనము చాలా కలర్ కరెక్షన్స్ అలా చెయ్యాలంటే వాళ్ళకి డాట్స్ కానీ మచ్చలు కానీ అలా ఉన్నప్పుడు కలర్ కరెక్షన్స్ చేసుకోవాలి. చేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇలా మనం స్కిన్కి ఫౌండేషన్ అనేది నీట్గా అప్లై అయిపోయింది. స్కిన్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక 10 minutes వదిలేసేసి తర్వాత ఫౌండేషన్ని స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా అప్లై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇది లూజ్ పౌడర్ అండి. ఇలా మనం హ్యాండ్స్కి తీసుకోండి కొద్దిగా, ఎందుకంటే డైరెక్ట్ బ్రష్ అయినా ఏదైనా కూడా మనం డైరెక్ట్ అప్లై చేయకూడదు. చేయకుండా ఇలా తీసుకొని బ్రష్ అయినా డస్టింగ్ చేసుకోండి. చేసుకొని ఇలా లైట్ డాబింగ్. ఇలా బ్రష్ లేదనుకోండి, పఫ్ తీసుకోండి. ఇలాంటి పఫ్ వస్తుంది. ఆ పఫ్తో ఇలా చేసుకుంటే రింకిల్స్ అనేది మనకి బయటికి కనిపించదు. స్పైన్ లైన్ కానీ
దీన్ని లాక్ చేయడం అని కూడా అంటారు. లూజ్ పౌడర్తో లాక్ చేసేసుకోవడం మేకప్. స్కిన్ అంతా ఒకే టైప్లో రావాలి. ఇయర్స్కి కానీ ఇది చేసుకున్నాం కదా స్ప్రే గ్రీన్, ఇది లాక్ చేసే స్ప్రే. ఫస్ట్ డైరెక్ట్ ఫేస్ మీద వేయకూడదు, పక్కన ఇలా వేసుకొని ఐస్ క్లోజ్ ఇలా ఒక 2 minutes వదిలేయాలి. ఇది డ్రై అయిపోవాలి. ఇప్పుడు లైట్గా బ్లష్, ఫేస్ని బట్టి బ్లష్ కానీ కాంటౌరింగ్ కానీ చేసుకోవాలి. మనం ఇప్పుడు వేసింది లిక్విడ్ బ్లష్, దాని తర్వాత హైలైటర్స్. చాలామందికి బ్లష్ వేసిన తర్వాత పౌడరీ బ్రష్ ఉంటే కొద్దిసేపటికి పోతుంది. అది పోకుండా అది వేసేసుకున్న తర్వాత హైలైటింగ్స్ అనేది వేసుకుంటే విజిబుల్ అవుతుంది. ఇది ఐ షాడో అండి. ఇది 125 ఐ షాడోస్ ఉంటాయి. మ్యాట్ అండ్ జెల్, షిమ్మరీ అన్ని రకాలుగా ఉంటుంది. మనం ఇది ఒక్కటి తీసుకుంటే చాలు, అన్ని మేకప్స్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు షిమ్మరీ వేస్తున్నాను, మ్యాట్ వేయట్లేదు ఎందుకంటే బ్రైట్ కదా. ఫస్ట్ అవుటర్ కార్నర్ నుండి స్టార్ట్ చేసుకున్నాము. హాఫ్ వేయాలి, కట్ గ్రీజ్ వేయకూడదు. తర్వాత లైట్ గోల్డెన్ షేడ్ ఇన్నర్ కార్నర్. ఈ రెండింటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. పార్టీ మేకప్కి అయితే స్మోకీ ఐస్ వేసుకోవచ్చు, ఇలా చిన్న ఐస్ వాళ్ళకి. బ్రైట్ కాబట్టి అండ్ పింక్ షేడ్ అండ్ గోల్డ్ రెండు మిక్సింగ్ ఉండాలి. మరి చూసుకోవాలి సరిగా అయిందా లేదా అనేది. బ్లెండింగ్ అనేది ఇలా పట్టుకొని కార్నర్ చేసుకోవాలి. ప్యాచీ లుక్ ఉండకూడదు. చాలామంది లిక్విడ్ ఐలైనర్స్ అవి పెడతారు, నేను మాత్రం మ్యాటీ ఐలైనరే. స్కెచ్లో కూడా లిక్విడ్ ఐలైనర్ వస్తుంది, అది కాకుండా మ్యాటీ ఐలైనర్ వాటర్ ప్రూఫ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. ఓపెన్ కరో. దీన్నే కాటుకి కూడా యూస్ చేయొచ్చు, 2-in-1 వస్తుంది. మస్కారా చక్కర ఇలా దేఖో. ఎప్పుడు మస్కారాని మనం పైకి ఇలా ఎత్తకూడదు, ఐస్ని మనకి స్ట్రైట్గా చూడమనాలి 90 degreesలో. మస్కారా వేయడంలో ఏంటంటే మనకి ఐ అనేది చాలా పెద్దగా నీట్గా కనిపిస్తుంది, ల్యాషెస్ అనేవి నిలబడి ఉంటాయి. అంతా ఐబ్రో
ఐబ్రో ఎప్పుడైనా లాస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే దానికి ఉన్న మనం ముందే వేసేస్తే అది వచ్చేసేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయిద్ది. అందుకని లాస్ట్లో వేసుకోవాలి. చాలా బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసుకొని సెంటర్ నుండి తీసుకోవాలి. అవుటర్ కార్నర్లో షార్ప్గా వేసుకొని ఇలా కోమ్ లాగా వస్తుంది కదా, దాంతో కోమ్ చేసేసుకుంటే మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోయిద్ది. ఎక్కువ విజువల్ అవ్వదు, పెట్టినట్టు అనిపించదు. ఇది లిప్స్టిక్ ప్యాలెట్. అన్నీ మనం కొత్త లిప్స్టిక్గా తయారు చేసుకోవాలన్నా కూడా ఇలాంటి ప్యాలెట్ తీసుకుంటే మీకు ఎప్పుడూ యూజ్ఫుల్ అవుతుంది. లైనర్ పెన్సిల్తో లైనర్ వేసుకొని చేసుకోవడం అవసరం లేదు. ఇది ఉంటే డైరెక్ట్గా దీన్నే లైనర్గా యూస్ చేయొచ్చు. చాలామంది పెన్సిల్ అప్లై చేసి చేస్తారు కదా, అది అవసరం లేదు. ఇలాంటి బ్రష్ అనేది మనం తీసుకొని చేసేసుకోవచ్చు. మిక్సింగ్ మ్యాచ్ చేసుకోవచ్చు లిప్స్టిక్ని. అన్ని రకాల లిప్స్టిక్ కొంటారు కదా, అది అవసరం లేదు. ఈ ప్యాలెట్ ఒక్కటే చాలు. మ్యాటీ ఉంటుంది, షైన్ ఉంటుంది, 2 in 1 ఉంటుంది. ఇది షైనింగ్ స్ప్రే అండి. ఫిక్సింగ్ అండ్ షైనింగ్ స్ప్రే వస్తుంది. ఇది కూడా పక్కన స్ప్రే చేసుకొని ఇలా దూరంగా పెట్టుకోవాలి. ముందు లూజ్ పౌడర్ వేసాం కదా, ఆ తర్వాత ఫినిషింగ్ వచ్చేసరికి కొద్దిగా లైట్ కాంపాక్ట్ ఇక్కడ, అంటే మనం వేసిన బ్లష్ అదంతా హైగా కనిపించాలంటే కాంపాక్ట్ పౌడర్తో కొద్దిగా లాక్ చేసుకోవాలి లిప్స్ క్లోజ్. చాలామందికి బ్లష్ అది ఇష్టం ఉండదు కదా, దానికి కాంపాక్ట్తో లాక్ చేసేసుకుంటే ఆ బ్లషింగ్ అనేది ఎక్కువ విజువల్ అవ్వదు. సో ఇది ఫుల్ బ్రైట్ మేకప్. ఇప్పుడు లాస్ట్ వన్ స్టిక్కర్. హెయిర్ని వదిలిపెట్టి ముందుగానే ఉన్నాం కదా, దానికి కర్లీ రోల్ చేసుకోవాలి. హాయ్ అండి, ఇప్పుడు మేము బ్రైడ్ని రెడీ చేసాము. ఎలా చేసాము, ఏమేమి యూజ్ చేసాము అనేది క్లారిటీగా ఇవ్వబోతున్నాను. ఫస్ట్ స్కిన్ ప్రిపేర్ చేసుకోవాలి. టోనింగ్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఈ 3 రాసిన తర్వాత ఒక 10 minutes అలా వదిలేయాలి. ఎందుకంటే స్కిన్ ప్రిపేర్ అవ్వాలి, బూస్టింగ్ అవుతుంది. ఆ తర్వాత లైట్ సిరమ్ తీసుకోవాలి. సిరమ్ అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఫౌండేషన్ ముందు కన్సీలర్ అనేది మనకి మచ్చలు అవి ఉంటాయి కదా, దాన్ని కలర్ కరెక్షన్ చేసుకొని ఫేస్ని ఈవెన్ టోన్గా తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఫౌండేషన్ యూజ్ చేయాలి. ఫౌండేషన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ అనేది బ్రాండ్గా ఉండాలి, మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. స్కిన్లోకి ఇంక్లూడ్ అయిపోవాలి, అంటే మనకి బయట ప్యాచెస్ అలా కనిపించకూడదు. దాని తర్వాత ఐ కలెక్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని కూడా నీట్గా బ్లెండ్ చేసేసుకొని 2 minutes ఆగి ఆ తర్వాత మనం ఫిక్సింగ్ స్ప్రే చేసుకోవాలి. మెస్ట్ కానీ ఫిక్సింగ్ స్ప్రే 2 ఒకలాగా ఉంటుంది. అది చేసేసుకున్న తర్వాత మన స్కిన్ కొద్దిగా ఒక 10-15 minutes అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత లూజ్ పౌడర్ అనేది అప్లై చేసి ఆ తర్వాత ఐకి షాడో, మన శారీని ఎలా మ్యాచ్ చేసుకోవాలి, ఏంటి, ఎలా కనిపిస్తుంది అనేది చూసుకొని ఐ షాడో అనేది 2 బ్లెండింగ్ రావాలి, నీట్గా బ్లెండింగ్ రావాలి. ఆ తర్వాత లైనర్, మస్కారా, లాస్ట్లో మనం ఐబ్రో షాడో వేసుకోవాలి. దానికి అండ్ బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసుకొని ఐబ్రో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లిప్స్టిక్ అయిన తర్వాత పౌడర్ అనేది మనకి బ్లష్ వేస్తాం కదా, ఈ బ్లష్కి లాక్ చేసుకోవడానికి చిన్ కాడ మనం పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫిక్సింగ్ స్ప్రే చేసేసుకొని బ్రైడ్ని క్లోజ్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత మనకి ఇంక్లూడింగ్ 2
నుండి 4 అవర్స్ వరకు మనకి ఇంత ఎండలో కూడా స్టే అయి ఉంటుంది. అదే మనం కూల్ వెదర్లో అయితే 6 అవర్స్ 12 అవర్స్ కూడా స్టే అయి ఉంటుంది. నేను బ్రైడ్కి తయారు చేసి ఇంత ఫాస్ట్గా ఎలా చేశారు అనుకుంటారు, కానీ ముందుగానే నేను హెయిర్, శారీ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఓన్లీ మేకప్ వరకే నేను కెమెరా ముందుకు తీసుకొచ్చాను. ఇలా ఇంక్లూడింగ్ బ్రైడ్గా తయారు చేసాము. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు మనమైతే మార్కాపురంకి వచ్చేసాం అనమాట. మార్కాపురంలో ది బెస్ట్ ఫేమస్ అయిన మేకప్ ఆర్టిస్ట్ మారిఫా గారితో మనం ఉన్నాము. వారితో పాటు వారి సెలూన్లో ఉన్నాము. ఇందాక మనం చూసాము, బ్రైడల్ మేకప్ అయితే చాలా బాగా చేశారు. అసలు వారు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మారిఫా గారు. నమస్తే అండి. ఓకే, మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నారు, ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు, మీ సపోర్ట్ ఎవరు, మీ బ్యాక్ బోన్ ఎవరు? నేను ఇది ఎంచుకుంది 2007లో ఎంచుకున్నాను. అప్పుడే నేర్చుకున్నాను. 2 ఇయర్స్ నేర్చుకోవడంలో జరిగిపోయింది. స్టార్ట్ చేసింది 2011 నుండి స్టార్ట్ చేశాను. దీనికి నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. నువ్వు ఏదన్నా చేసినా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉండాలి. ఎవరికి నేర్పించి నేను ఇప్పటి వరకు 100 మెంబర్స్కి నేర్పించాను. నా స్టూడెంట్స్ ప్రతి ఒక్క చోట వాళ్ళ ఓపెన్ చేసుకొని వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అవార్డ్స్ తీసుకోవడం, మేకవర్ అవార్డ్కి వచ్చారు, సైమా బ్యూటీ ఎక్స్పోకి కూడా వచ్చారు. అక్కడ అవార్డ్స్ తీసుకున్నారు నా స్టూడెంట్స్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత నేను ఏది నేర్పించినా కూడా ఇది తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ప్రతి పేద విద్యార్థి కూడా చదువు లేదు, మనం ఇంట్లోనే ఉండాలి అన్న ఉద్దేశం లేకుండా వాళ్ళకి తక్కువ మనీలో నేర్పించాను. చాలా వరకు వాళ్ళు కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలా నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా నేర్పిస్తాను. చాలామంది వారు అడుగుతూనే ఉంటారు, ఏం నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, మొత్తంగా నేర్పిస్తారా, మొత్తం మేకప్ కానీ బ్యూటీ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత నేను గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా అందిస్తున్నాను. ISO మార్క్ సర్టిఫికేట్ కూడా అందిస్తున్నాను వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా అదే సర్టిఫికేట్ నుండి అబ్రాడ్ కూడా వెళ్ళి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నా ఇష్టం. నేను ఇలా చేసుకోవడం అనేది నా యామినేషన్గా ఫీల్ అవ్వడం. దానికి సపోర్ట్ మా పిల్లలు కానీ మా వారు కానీ ఇలా సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. చాలా థ్యాంక్స్ సంతోష్ గారికి, ఇంత దూరం వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి, అసలు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? ఇది నాకు చాలా ఇది ఎంచుకొని నేను 2007లోనే ఎంచుకున్నాను. నాకు నేను ఇలా ఆర్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే పాట్స్ మీద ఆర్ట్స్ చేయడము, పెయింటింగ్ చేయడము, ఇలా చిన్న చిన్నది కాదు, ఏదన్నా నేర్చుకుంటే ఒకరికి నేర్పించేలాగా ఉండాలి అనేది ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. అది చాలా నాకు సపోర్ట్ అయింది. నా వెనకాల నాకు బ్యాక్ బోన్గా నిలబడింది. పిల్లలకి కూడా నేను నా మనీ నుండి ఏదైనా కొనియగలను అనే ఉద్దేశంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఇది సంపాదించుకుంటున్నానంటే నా పిల్లలకి కూడా నేను హెల్ప్ చేస్తాను. ఇది కాదు నాకు అది కొనియండి, ఇది కొనియండి అంటే నా మనీతో నేను కొనిచ్చి హ్యాపీ ఫీల్ అవుతారు. అలా తయారయ్యాను ఈ ఫీల్డ్ ఎంచుకున్నందుకు. మిగతాది అంటే నేను అంతగా చదువుకోలేదు కాబట్టి నాకు ఈ ఫీల్డ్లో చదువు అనేది ఇంపార్టెంట్ కాదు. మనం చేసే పని అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. అలా నేను దీన్ని ఎంచుకున్నాను. మీరు నేర్చుకున్న కాలంలో బ్యూటీ ఫీల్డ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నేను నేర్చుకున్నప్పుడు చాలా తక్కువగా ఉండింది. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్లో ఎంచుకుంటున్నారు రావడానికి. చాలా వరకు ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉంది అనేది చాలామంది చాలా వరకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలల్లో ఉన్నారు బ్యూటీ ఫీల్డ్లో. అప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఒకరి మీద ఒకరు పోటీగా వస్తున్నారు ఈ ఫీల్డ్కి. ఇది కాదు, ఇంకా చెయ్యాలని దీంట్లో కొత్త ఐడియాస్, కొత్త ఇది సైమా బ్యూటీ ఎక్స్పో అని ఇప్పుడు జరుగుతుంది. BBN డైరెక్టర్గా అయ్యాను. చాలా మా సార్ ఉన్నారు, మోక్ష్ గారు, BBN సైమా కర్త మొత్తం సార్ ఉన్నారు. ఆయన నన్ను ఎంట్రీ చేసుకున్నారు. 5 ఇయర్స్ అయింది. అక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్కి తీసుకెళ్ళడం, చేయడం. నేను మేకప్ పార్ట్నర్గా చాలామందికి మేకప్ వేశాను. అది చూసి సార్ చాలా ఫాస్ట్ చేశారని నాకు మేకప్ డైరెక్టర్గా తీసుకున్నారు. అలాగే ఫాస్ట్గా వేయడం, చాలామంది స్టూడెంట్స్కి ఇలా వేసుకుంటే అంటే ఒక తర్వాత ఒకటి ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకోకుండా తక్కువ ప్రోడక్ట్స్తోనే
ఫాస్ట్గా ఎలా వేసుకోవాలి అనేది నేను క్లాసెస్లో చెప్తూ ఉంటాను. ఇంత టైం చాలామంది ఇంత టైం తీసుకోవాలి, ఇంత టైం తీసుకోవాలి అనేది ఉంటుంది. అలా టైం ఏం తీసుకోలేదు. తన స్కిన్ చూసుకొని ప్రిపేర్ చేసుకొని చేసేసుకుంటే ఈవెన్ మేకప్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అయిన మెథడ్ అని ఈజీ అయిన ఆలోచించి తీసుకుంటే ఈజీగానే నేర్చేసుకోవచ్చు, ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పటిదాకా అంటే మీరు సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫైడ్ అండి? సర్టిఫికేట్, గవర్నమెంట్ సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్, టిప్స్ కంపెనీ అనే వాళ్ళతో నేను టైఅప్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళకి నేర్పించే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్ తోటి వస్తుంది. వాళ్ళు నేర్చుకున్న సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు మేకప్లో ఎన్ని మార్క్స్, మెహందీలో ఎన్ని మార్క్స్, బ్రైడల్లో ఎన్ని మార్క్స్, ఇవన్నీ వస్తాయి. అండ్ బ్యూటీ ఫీల్డ్లో కూడా మార్క్స్ తోటి డిప్లొమా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత నాకు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, దాంతో నా పార్లర్ది కూడా ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. ఓకే, అండ్ స్టూడెంట్స్ వేరే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా జాబ్ ఆపర్చునిటీ కూడా కొంతమంది నేర్చుకొని నా దగ్గరే జాబ్ చేస్తారు. తర్వాత బయటికి వెళ్ళి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు చాలామంది బ్యూటీషియన్స్ ఉంటారు. మాకు ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు కావాలక్క, మీరు నేర్పించే వాళ్ళు చాలా బాగా నేర్పిస్తారు, వాళ్ళు కావాలంటే వాళ్ళకి కూడా జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్గా అంటే ఒక పని అనేది పర్ఫెక్ట్గా నేర్పిస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. ఫర్దర్గా వెళ్ళి ఒక మంచి పేరు అనేది అలా కూడా వస్తుంది, ఇలా కూడా వస్తుంది. హీరా బ్యూటీ పార్లర్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? హీరా బ్యూటీ పార్లర్ 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి జవహర్ నగర్ కాలనీలో ఉంది. అది వచ్చేసి ఇప్పుడు జాన్ 7ని స్టార్ట్ చేశాను. చాలా బాగా అయితే రన్ అవుతుంది. అక్కడ కూడా క్లాసెస్కి వస్తున్నారు. అంటే ఫస్ట్ నుండి ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి చూసిన వాళ్ళు బాగా నేర్పిస్తారు అనేసి అక్కడ కూడా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఫర్దర్గా ఇంకో 2 months తర్వాత ఇంకా నెక్స్ట్ బ్యాచెస్కి స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కాల్ చేయండి, రండి. అంటే రీజనబుల్ ప్రైస్, అంత హెవీగా ఉండదు. రీజనబుల్ ప్రైస్ నుండి బ్యూటీ నుండి మేకప్ వరకు మొత్తం హై క్లాస్లోనే నేర్పిస్తాను. హైడ్రా ఫేషియల్, పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ కలర్స్, ఇవన్నీ రీజనబుల్ ప్రైస్లోనే నేర్పిస్తున్నాను. సర్టిఫికేట్ కూడా డబల్ సర్టిఫికేట్ వస్తుంది. ఒకటి ఐఎస్ఓ సర్టిఫికేట్ వస్తుంది, ఒకటి డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ప్రోడక్ట్స్ కూడా మీరే ఇస్తారా? ప్రోడక్ట్స్ ఇక్కడ నేర్చుకున్నంతసేపు నా ప్రోడక్ట్సే. వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఏదైనా ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళ ప్రోడక్ట్స్తోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నంతసేపు నా ప్రోడక్ట్సే ఇస్తాను, వాళ్ళ ప్రోడక్ట్స్ అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.